అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, మాదిగ సహోదరులందరికీ జై మాదిగ. నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. కానీ నేను ఇక్కడున్నా, మీరిక్కడున్నా, మనందరి మధ్య బంధం ఒకటే. ఏంటది? మనందరం కూడా ఒక కులముతో కనెక్ట్ అయ్యాం. కనుక మీరందరూ కూడా బాగుండాలని, మీ అందరూ సంతోషంగా ఉండాలని, మీ అక్కగా, మీ శ్రీదేవి అక్కగా మీకు కావాల్సిన సహాయం చేయడానికి నేను ముందుంటానని కూడా మీ అందరికీ చెప్తున్నాను. ఈరోజు ఈ మాదిగ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మరి ఇక్కడ పెద్ద పెద్ద వ్యక్తులందరూ ఉన్నారు. గౌస్ గారు, రజనీ గారు అండ్ ఆర్గనైజర్స్ ఎంతో కష్టపడి మరి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినారు. మరి ఈరోజు మనము గెస్ట్ ఆఫ్ ఆనర్ ఎవరిని పిలుచుకున్నామో తెలుసా? ఆయనే వాణిజ్య రంగంలో ధీటైన వ్యక్తి, మేరు నగధీరుడు, మరి రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా కేంద్ర రాజకీయాల్లో కూడా మరి మినిస్టర్గా చేసి అలాంటి గొప్ప వ్యక్తి మీ ముందు ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్థిగా వచ్చిన వైఎస్ సుజనా చౌదరి గారికి మీ అందరూ కూడా ఇంత భారీ ఎత్తున మీ అందరూ మరి మద్దతు ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మనకి మాదిగలకు కానీ ఎస్సీస్ అంటే మనకి ఇక్కడ ఉండడానికి రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దయతోనే మనందరం కూడా ఈరోజు ఇలా ముందుకెళ్తున్నాం. మరి ఆయన రాజ్యాంగంలో రాశారు మనందరికీ సప్లాన్ నిధులు రావాలని. మరి గత ప్రభుత్వంలో ఈ సైకో ప్రభుత్వంలో వచ్చినాయా? మీకు రోడ్లు వచ్చినాయా? మరి మీకు అంబేద్కర్ స్టాచ్యూస్ వచ్చినాయా? మరి మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మరి ఇన్నోవా కార్లు వచ్చినాయా? మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విదేశీ విద్య దాన్ని కూడా నొక్కేసి జగనన్న విదేశీ విద్య అని పెట్టుకున్నారు. మరి ఇలాంటి పథకాలు కూడా మనందరికీ 25,000 కోట్లు నొక్కేసి మన భవిష్యత్తుని ఇలా రోడ్డు పాలు చేసిన సైకో జగన్ని మీరు ఇంటికి పంపిస్తారా? మీరు రెడీగా ఉన్నారా? మరి మనందరికి ఉద్యోగాలు రావాలన్నా, మనకి అభివృద్ధి చెందాలన్నా, మనకి విజనరీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం వర్ధిల్లాలి. మీ అందరూ ఒకసారి గట్టిగా హ్యాపీ బర్త్డే సిబిఎన్ సార్ అని ఒకసారి చెప్పండి. ఎందుకంటే సార్ బర్త్డే. హ్యాపీ బర్త్డే సిబిఎన్ సార్. అంతేకాకుండా పవర్ఫుల్ స్పీచెస్తో మనందరి ముందు ఒక పవర్ఫుల్ పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ గారు, బాబులకే బాబు. మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈ యొక్క కూటమిని మీరందరూ ఆశీర్వదించి మీరందరూ కూడా నెక్స్ట్ మనం మీట్ అయ్యేటప్పటికల్లా సుజనా చౌదరి గారు ఒక ఎమ్మెల్యేనే కాకుండా ఒక హోమ్ మినిస్టర్ గా కూడా మనందరం చూడాలని కూడా నేను ఆకాంక్షిస్తూ ఈరోజు ఇంత మంచి సభకి నన్ను ఒక గెస్ట్ గా ఇన్వైట్ చేసిన మీ అందరూ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, మీ అందరూ వేయాల్సిన గుర్తేంటి సుజనా చౌదరి గారికి? ఒక్కసారి చెప్పండి. కమలం. మరి ఎంపీ క్యాండిడేట్ గుర్తేంటి? సైకిల్. ఒక్కసారి చూపించండి. సైకిల్, కమలం, సైకిల్. ఈ 2 గుర్తులు మీరు ఇంట్లో మే 13న పొద్దున్నే గ్లాస్లో టీ తాగండి, సైకిల్ ఎక్కండి. బూత్లో ఫ్యాన్ చూడొద్దు, ఎందుకంటే ఫ్యాన్ చూస్తే కరెంటు బిల్లులు పెరుగుతాయి. కనుక ఫ్యాన్ చూడకుండా సైకిల్ గుర్తుకి ఎంపీ క్యాండిడేట్ వేసి, కమలం గుర్తు సుజనా చౌదరి గారు కూడా వేసి అఖండ మెజారిటీతో మనము సుజనా చౌదరి గారిని ఒక మినిస్టర్గా మళ్ళా తెచ్చుకుందామని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై మాదిగ.